బాలరాజ్ అండి. మేము రాజమండ్రి నుండి వచ్చాం. యాక్చువల్గా 3 ఇయర్స్ బ్యాక్ మేము ఆల్రెడీ ఈ పార్క్ వచ్చాం. అప్పటికి చాలా డెవలప్మెంట్ అయింది. లైక్ ఇక్కడ పార్కింగ్ కానీ, సో ఎవరైనా వస్తే వెహికల్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది. అండ్ లోపల కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. అండ్ వైజాగ్లో ఈ ఒక్క పార్కే కాదు, ఇక్కడ ఉన్న చాలా పార్కులు బాగా డెవలప్ చేశారు. అండ్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అండ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయడానికి అన్ని విధాలుగా లోపల అయితే ఫెసిలిటీస్ బాగున్నాయి. అండ్ వైజాగ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వైజాగ్లో ఉండే పార్కులో ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయాలి. అండ్ చాలా పెద్ద పార్క్ కూడా. అండ్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ అయితే చేశారు లోపల. సో మేము ఎప్పటికప్పుడు వైజాగ్ వస్తుంటాం. వచ్చినప్పుడల్లా బీచ్కి కానీ ఇలాంటి పార్కులు కానీ వస్తుంటాం అనమాట. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఫ్రీగా ఉంటుంది. హాయ్, నా పేరు ప్రసన్న. మేము జగంపేట నుంచి వచ్చాము వైజాగ్కి. అంటే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి జస్ట్ ఇక్కడ ఉన్న లొకేషన్స్ అవి విజిట్ చేయడానికి వచ్చాము. సో ఇప్పుడైతే మేము శివాజీ పార్క్ దగ్గర ఉన్నాము. ఈ పార్క్ వచ్చి మేము 2 ఇయర్స్ అది క్రాస్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. బట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇక్కడ పార్క్ అనేది, రోడ్డు అనేది చాలా నీట్గా ఉంది. లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇది ఫ్యామిలీతోని, పైగా ఇప్పుడు ఏంటంటే పిక్నిక్ సీజన్ కాబట్టి సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా లోపల ఎక్విప్మెంట్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో వైజాగ్ వచ్చిన వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా ఈ పార్క్ని విజిట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తారు. వైజాగ్ ఎవరైనా వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నారు వైజాగ్కి అంటే ఇక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది మన యూట్యూబ్లో కంపల్సరీ సెర్చ్ చేస్తాము. సో అందులోని వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది 6K ఛానల్. సో మనకి ఇక్కడ ఏ ప్లేసులు తెలియకపోయినా ఈ ఛానల్ని మనం వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వైజాగ్లో ఉన్న లొకాలిటీస్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేవి ఈ ఛానల్లో వచ్చేస్తాయి ఈజీగా. సో మనకి ఈజీ వే అంటూ ఉంటే ఇది 6K న్యూస్ ద్వారా మనం చూడొచ్చు.